మొత్తం మీద డ్రగ్స్ మహమ్మారి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ ఇక్కడ గంజాయి ఊర్ల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొన్న ఇక్కడ ఈ నాచారం దగ్గర ఒక డ్రగ్స్ గంజాయి బ్యాచ్ వచ్చి, అంటే ఇక వాళ్ళు ఇంకా అసలు కనీసం మైనర్లు వాళ్ళు ఇంకా వచ్చి 46 సంవత్సరాల మనిషిని కొట్టి చంపేసిండ్రు. అయితే ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాడు అసలు యాక్చువల్గా మన లోకంలో ఉండడు, మన సోయిలో ఉండడు వాడు. కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకేం కాదులే, ఎందుకంటే మనకు ఒకవేళ మన పిల్లగాడు గంజాయి తీసుకున్నా కానీ మనకేం కాదులే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రమాదం, ఇది సమాజానికి ఇంకెక్కువ ప్రమాదం. ఎందుకంటే వాడు ఏం చేస్తుండో సోయిలో వాడు ఉండడు, ఈ డ్రగ్స్ కానీ తర్వాత ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు ఏవి తీసుకున్నా కానీ. కాబట్టి పిల్లల పట్ల అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, మందు తాగుతుండా వాడు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటుండా, గంజాయి తాగుతుండా, ఎందుకంటే ఊర్ల వరకు మొత్తం పాకిపోయింది. స్కూళ్ళల్లో కూడా ఇటువంటి నిజంగా ఆ దుర్మార్గులు వేస్ట్ ఫెలోస్ అసలు యాక్చువల్గా చాక్లెట్లల్లో గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పిల్లలకు కూడా అడిక్ట్ అయిపోతున్నారు, అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి కూడా తలెత్తుతుంది. కాబట్టి దీనిపైన అప్రమత్తంగా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి అంటే అది మొత్తం కూడా సొసైటీని అంతా కూడా మొత్తం నాశనం చేస్తుంది. తర్వాత వాడు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది హత్యలు, అత్యాచారాలు రకరకాలుగా ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన మొదటగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తుండో చూడండి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యలో మొత్తం కూడా ఈ డ్రగ్స్ కానీ తర్వాత ఇక్కడ గంజాయి కానీ ఇవన్నీ కూడా దొరకబడతా ఉన్నారు, అది మంచి పరిణామం. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీంతో చాలా జీవితాలు మొత్తం ఆగమైపోతున్నాయి. అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఫండ్ కేటాయించడమా లేకపోతే కఠినమైనటువంటి శిక్షలు వేయడమా, రకరకాలుగా ఏం చేస్తారో ఏం కథనో మొత్తం కూడా ఒక రకమైనటువంటి దానిపైన నిపుణులతో కూర్చొని చర్చించి అసలు ఏం చేద్దామనేటువంటి ఒక ప్రణాళికను రూపొందిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఒకవేళ బైక్ ఇట్లా నడుపుతుండో లేకపోతే కారు నడుపుతుంటే వాడు సోయిలు ఉండడు, ఇక వాడు ఈ లోకల్ ఉండడు. తర్వాత ఆ డ్రగ్స్కి అలవాటు అయినాడు, ఆ డ్రగ్స్ లేకుంటే ఉండలేకపోతాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మనకు చూస్తుంటే అరే మన వరకు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మొత్తం కూడా ఊర్లలకు పాకిపోయింది. మొత్తం కూడా గల్లీలలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీలలో ఇక్కడ సీతాఫల్ మండి కానీ తర్వాత నాచారం కానీ ఎక్కడెక్కడ చాలా చోట్ల కూడా ఈ గంజాయి బ్యాచ్ అనేటువంటిది ఓపోయింది. దీనివల్ల వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి కూడా చూసుకుంటే నిన్న విజువల్ చూడండి, అది జస్ట్ ఇట్లా బస్సు ఇట్లా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ బస్సు మీదకి ఎక్కేసి ఆ బస్సును మొత్తం అద్దాలని వాళ్ళు కొట్టేసారు. వాడు అసలు యాక్చువల్గా సోయిలు లేరు. దాంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇగో గంజాయి బ్యాచ్ ఎట్లున్నదంటే ఇట్లున్నది పరిస్థితి. హైదరాబాద్ చెన్నై చైతన్యపురి దగ్గర అగో హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్ చెరువు నుంచి ఏపీ వెళ్తున్నట్టు ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు ఎవరు అంటే ఈ గంజాయి బ్యాచ్ అనమాట. వాడికి అసలు ఈ సోయిలు ఉండడు, జస్ట్ ఇట్లా సైడ్ కొట్టిండని చెప్పేసి మొత్తం బస్సునే ఇట్లా దగ్ధం చేసేసిండ్రు. ఇగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 46 సంవత్సరాల ఒక మనిషి, పెద్ద మనిషిని ఒక ఆయనని చంపేసిండ్రు. అంటే వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే ఎక్కడ కూడా కాదు, మొత్తం కూడా నష్టమే. అక్కడ వాడి జీవితం ఆగమైపోతుంది. తర్వాత వాడు సోయిలో ఉండడు, వాడు చదువు కానీ లేకపోతే ఇంకా కానీ జీవితం మీద కానీ ఇటువంటి ఏమి ఉండయి, మొత్తం కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమ పిల్లలపైన దృష్టి పెట్టండి. తర్వాత పోలీసు విభాగం కూడా, పోలీస్ శాఖ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. డీజీపీ గారు కానీ తర్వాత వీళ్ళు అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడి నిజంగా ఎట్లా కట్టడి చేయాలని చెప్పేసి సిపిలందరూ కూడా కూర్చొని మాట్లాడి ఇదంతా కూడా దీనిపైన కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కొంతవరకు చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి దాన్ని.
లేకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము, తర్వాత ఇక్కడ పోలీసు విభాగము, ఇటు తల్లిదండ్రులు, తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు, ఏది పాఠశాలలు కానీ తర్వాత కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ మొత్తం కూడా ఎవరికి వాళ్ళు 100% దీని కట్టడికి మనము కొంతవరకు సహకరిస్తేనే ఇదేమన్నా అదుపులోకి వస్తుంది తప్ప లేకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నారు ఇట్లా విషయాలంటే ఇది సమాజానికి చాలా చేటు చేసేది, సమాజాన్ని తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టేది. తర్వాత మనుషుల జీవితాలకు కనీసం భద్రత లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. రాత్రిపూట ఒకవేళ వెళ్తుంటే ప్రయాణం చేస్తుంటే ఎవడొచ్చి ఏం చేస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లోకి తర్వాత ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా భద్రత లేకుండా పోతుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.